ఒకరు మంత్రి మరొకరు ఎమ్మెల్యే ఇద్దరు తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులే. ఒకరు అర్బన్ ఎమ్మెల్యే ఇంకొకరు రూరల్ ఎమ్మెల్యే. మంత్రి టీడీపీలో సీనియర్, ఎమ్మెల్యే సీనియర్ అయినా టీడీపీ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. తన ఇలాఖాలో మంత్రి పెత్తనం చేస్తున్నారని ఎమ్మెల్యేకి మండిపోతోంది. అందుకే తనకు చెప్పకుండా మంత్రి ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకోవటానికి నానా హంగామా సృష్టించారు ఎమ్మెల్యే. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై నో యాక్షన్. మంత్రి ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతున్న సిటీ ఎక్కడుంది? ఆ నేతలిద్దరూ ఎవరు? వాస్తు స్టోరీ. సింహపురిలో సీనియర్ ఎమ్మెల్యేలకు జిల్లా మంత్రులకు అస్సలు పొసగడం లేదు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు మంత్రి నారాయణ పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. నారాయణ నెల్లూరు సిటీ నుంచి ఎన్నికైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కోటంరెడ్డికి చెక్ పెట్టే ప్లాన్ లో భాగంగానే కార్పొరేషన్ ఆఫీసులోనే మంత్రి నారాయణ టౌన్ ప్లానింగ్ విభాగం మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. తనకు చెప్పకుండా పెట్టిన ఈ సమావేశం కోటంరెడ్డికి నచ్చలేదు. అనుచరులతో కలిసి కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట హంగామా చేశారు. తమను లోనికి వెళ్లనివ్వడం లేదని కోటంరెడ్డి అనుచరులు పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. కానీ ఎమ్మెల్యే మాత్రం తన అనుచరులను నిలువరించే ప్రయత్నం చేయలేదు. నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అయిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అయినప్పటికీ కార్పొరేషన్ వ్యవహారాలపై ఇంతవరకు దృష్టి పెట్టలేదు. అమరావతి వ్యవహారాల్లోనే తలమునకలుగా ఉండడంతో నెల్లూరు గురించి పట్టించుకునే తీరిక ఆయనకు లేకుండా పోయింది. అయితే కార్పొరేషన్లో ఏ పని జరగాలన్నా స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి నారాయణ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాలి. ఈ క్రమంలో కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో పేరుకుపోయిన పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూరల్ నియోజకవర్గం కూడా కార్పొరేషన్లో కొంతవరకు ఉండడం వల్ల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి తనకు చెప్పని స్పెషల్ డ్రైవ్ రుచించలేదు. అందుకే కార్పొరేషన్ ఆఫీస్ ముందు హంగామా చేశారు. మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కోటంరెడ్డి గొడవ చేశారని నారాయణ అనుచరులు ఎమ్మెల్యే మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఎప్పుడు దూకుడు మీదే ఉంటుంది. కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర డ్యూటీలో ఉన్న సిఐ మీదే ఎమ్మెల్యే అనుచరులు దురుసుగా ప్రవర్తించినా వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. మంత్రి నారాయణ కారణంగా తన పరపతి తగ్గిపోతుందన్న ఉక్రోషంతోనే ఆయన సమావేశం నిర్వహిస్తున్న సమయంలో కోటంరెడ్డి గొడవ సృష్టించారని టీడీపీలోని ఆయన వ్యతిరేక వర్గం విమర్శిస్తోంది. స్థానికంగా మంత్రికి అదేవిధంగా పార్టీ నాయకత్వానికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడానికే కోటంరెడ్డి ఇలా చేశారనే చర్చ నడుస్తోంది.